పటాన్ చెరువు అమీన్పూర్లో 4 రోజుల క్రితము రజిత తన పిల్లలకి విషం ఇచ్చి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. మొదట పెరుగన్నం తిన్నాక చనిపోయారు అని చెప్పేసి అనుకున్నప్పటికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రజితనే విషం ఇచ్చి పిల్లలకి చంపినట్లుగా రజితనే ఒప్పుకుంది. ప్రస్తుతం రజిత అక్క ఉన్నారు, తనతో మాట్లాడదాము. రజిత ఎలా ఉంటుందమ్మా? ఫస్ట్ లో అయితే బాగానే ఉన్నది మేడం, మరి ఇప్పుడైతే ఆమె ఎట్లా మారిందో తెలియదు. ఫస్ట్ లో అయితే మంచిగా ఉన్నది, మంచిగా చేసిండ్రు. పిల్లలు చిన్న ఉన్నప్పటి నుండి నేనే పెంచిన, ఇంత ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నారు, మా ఇంట్లో బాగానే పెరిగిండ్రు. ఒక సంవత్సరం అయ్యా మేడం వాళ్ళు మా దగ్గర మాట్లాడతలేరు. సంవత్సరంకి వెళ్ళి మాట్లాడతలేరు కదా, మాట్లాడకుంటే మాట్లాడక వాళ్ళ బతకాలు బతికే సార్లు మాకు అనుకున్నాం, నేను మాట్లాడలేదు, నేను కూడా మాట్లాడలేదు. నాకు ఆపరేషన్ అయినా కూడా ఒకసారి కూడా మందల దగ్గరకు రాలేదు. రాకపోయినా సరే వాళ్ళు బతికే చాలనుకున్నాం, కానీ పిల్లలు అయితే మంచిగా ఉన్నారు మేడం, చంపేది లేకుండే. మా దగ్గర వదిలేసిపోయినా మేము జాక్కుంటుంటాం. మేము 6 మంది అన్నదమ్ములం, 6 మందిలో ఎవరింట్లోనే పెరుగుదు మాకు. ఆమెకి ఏందన్నా అంత ఇష్టం లేకపోతే సంసారం మీద ఇసుకొచ్చింది అన్నది. నిన్న ఇసుకొచ్చినప్పుడు వెళ్ళిపోయేది ఉండే, ఇసుకొచ్చే వరకు కూడా సంసారం చేయదు కదా మనం. ఇసుకొచ్చినప్పుడు వాళ్ళకి చెప్పి నాకు వద్దు ఈ కుటుంబం, నేను వెళ్ళిపోతుండా, నీ పిల్లలు నీకు పట్టు అని నా దగ్గర, నేను దగ్గరనే ఉంటా, నా దగ్గరకు వచ్చి దొబ్బేసిపోయినా నేను చూసుకున్నాను వాళ్ళను. కానీ అట్లా చేసేది లేకుండా ఆమె నిన్న అదే నేనే పెట్టినాను ఒప్పుకుంది. కానీ మళ్ళీ ఎందుకు పెట్టింది అని కారణం అడిగితే నేను పెట్టిన కదా అని చెప్తుంది అంతే. అదే ఎందుకు పెట్టినావు, ఏ షాప్లో తెచ్చినావు, ఆ షాప్ గురించి చెప్పు, మేము పోయి అడుగుతాము, మేము మాట్లాడతాము, వాళ్ళని తెచ్చి మేము లోపల వేస్తాం, నేను తీసుకుపోతాం బయటికి అన్నా. కానీ నేను పెట్టిన అంతే ఇంకా అంటుంది. నేను ఎన్నో అన్నా, నేను జాగ్రత్త కదా పిల్లలకి ఇంత పెద్దగా చేసి ఒక మాట నాకు చెప్పిన నేనన్నా వస్తుంటే కదా, చూస్తుంటే కదా, లే శిరీష నాకు ఈ బాధ అయింది, మీ బావకి ఇట్లా అంటున్నాడు, మరి రా అని పిలిచిన నేను మీ మరిది వచ్చి మాట్లాడుతుంటుంది. అట్లా కాకుండా కూడా నువ్వు ఆమె వెళ్ళిపోయినా బాగుండు కదా, మా దగ్గర విడిచిపెట్టి పిల్లలు 3 పిల్లలు పానం తీసిందంటే మాకు కూడా బాధనే ఉంటుంది కదా మేడం. అదే మేము మాట్లాడినా అదే చెప్తుంది, నేనే పెట్టినా అంటుంది. మరి అంతకు మొన్న ఫస్ట్ ఏమో ఆమె హాస్పిటల్లో పోయి అడుగుతానేమో పెరుగన్నం అన్నది. ఏం తిన్నావక్క అంటే పెరుగన్నం అన్నది. ఏం తిన్నామంటే పెరుగన్నం అన్నది. పెరుగన్నం డేట్ అయిపోయింది అంటే డేట్ అయిపోలేదు, పెరుగు ఉంది డేటు పోలీసులు చెప్పిరని నేను కూడా అన్నగానే పెరుగన్నమే అన్నది. ఇప్పుడు రోజులకు పెరుగన్నమే అన్నది. నిన్న పోయి అడిగితే నేనే పెట్టిన ఇస్తామని చెప్తున్నాను. అంటే ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు 3 కూడా ఇద్దరు హాల్లో, ఒకరు హాల్లో, ఇద్దరు అక్కడ పడుకొని ఉన్నారు. అంటే అసలుకి ఎప్పుడు అనుమానం వచ్చింది తన మీద? ఎప్పుడన్నా గతంలో అనుమానం వచ్చింది? నాకైతే గౌతమ్ ఎప్పటికీ ఇప్పుడు వరకు ఎప్పుడు అనుమానం రాలేదు మేడం. ఈ 3 నెలల క్రితం అట్లా మారిందంట, కానీ ఎప్పుడైతే మాకు అట్లా అనిపించలేదు. మళ్ళీ ఇప్పటికి ఈ 3 నెలలు మారిందంట, కానీ ఎప్పుడు బాగానే ఉన్నది. ఆయన వీళ్ళు ఈ గల్లీకి వచ్చినాక నేను రాలేదు మేడం. ఈ గల్లీకి ఈ రూమ్లోకి వచ్చినాక మాకు గొడవ అని నేను నిన్నడు రాలే. అక్కడక్కడ ఉన్నప్పుడు గొడవలు లేనప్పుడు పోతుంటే జరసేపు మాట్లాడుతుంటే అది అక్క ఇది అక్క అని ఏదో సరదాగా మాట్లాడుతుంటే వస్తుంటే, ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చిన కాంటి ఆమె నా దగ్గర మాట్లాడతలేదు. నేను రూమ్ సైడ్ కూడా రాలేదు, పిల్లలు కూడా నా దగ్గర మాట్లాడకుండా చేసిండ్రు. అప్పుడు పిల్లలు మాట్లాడుతుండ్రు చిన్నమ్మ అని, పిల్లలు కూడా మాట్లాడతలేరు. మాట్లాడకుంటే మాట్లాడక పిల్లలైనా అలానే మంచిగా బతని నేను రూమ్కి వెళ్ళి కూడా రాలే మేడం. ఎన్నాడు ఎందుకు జరిగింది మీ మధ్య అసలు గొడవ? అంటే భూమి గురించి మేడం, భూమి ఆస్తి పంచుకున్న వరకు మా బావ అదొరుదంటే మా ఆయన కోపం వచ్చి అరిచిండు, నువ్వేందన్న మధ్య పుల్లలు పెడతావు, సైలెంట్గా ఉండలేవా, పంచుకుందాము, నీ మాది పంచుకుంటే కష్టం చేసినావు కదా, నీ వాళ్ళకి వీళ్ళకి మా చిన్నమాడికి మా దాంట్లోకి వెళ్ళి గుంట ఇయ్యమన్నాడు. నేను కష్టపడ్డా, మస్తు కష్టపడ్డా, నాది నేను చేసుకున్నా, ఎందుకన్నా నువ్వు పుల్లలు పెడతావు, నువ్వు సైలెంట్గా ఉన్నా, దాంట్లోనే అరుచుకొని మా సైలెంట్ అయిపోయారు వీళ్ళు. అయిపోయారు ఇక మాట్లాడతలేరు. మాట్లాడుకుంటే వాళ్ళ బతక అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తామని మేము అనుకోలేదు. వాళ్ళకి ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పెరుగన్నం తిన్నారు, నేను కూడా తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది, ఇదంతా కూడా మీ బావగారికి చెప్పారా అని చెప్పారు. అంటే ఆమె నిజంగానే తినలేదు. తింటే ఇసం తింటే ఆ 10 నిమిషాల్లో బయటకు వస్తుంది మనిషి. ఒక మినిమం ఒక రోజైనా పడుతుంది కదా మనకి ఇసం తిన్నప్పుడు. ఆమె ఒక 10 నిమిషాల్లోనే మాట్లాడింది మేడం. మంచిగా నేను పోతే మాట్లాడింది నా దగ్గర, ఎట్లుంది అక్క, ఏమైంది అంటే మళ్ళీ అన్నది పిల్లలు బాగుండరా అని అడిగింది నన్ను. అంటే పిల్లలు బాగుండరు, ఆడుతున్నారు, నీకు ఏమైంది, ఎట్లా అయింది అంటే కూడా నేను పెరుగన్నం తింటే ఇట్లా అయింది అన్నది. నాడికని అడిగిన, పెరుగన్నం తింటే అట్లా ఎట్లా అవుతుంది అక్క, పెరుగు మేము కూడా తిన్నాం కదా నైటు అంటే తెలియదు నాకు, పెరుగన్నమే తిన్నా. నా పెరుగు తెచ్చి నేను 5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాను. అది 5 రోజులు వారం రోజులు ఫ్రిడ్జ్ పెట్టినా కానీ అట్లా కాదు కదా అన్న. నేను ఆడికైనా ఆ డాక్టర్ని అడిగిన, ఏం పెరుగన్నది కదా సార్ అంటే, పెరుగన్నది అట్లా ఎందుకు అవుతుంది అమ్మా అంటే వాంతింగ్ అయితే, లేకపోతే చక్కెర వచ్చినట్టు అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది, అది అయితే కాదు కదండి. పిల్లలకైతే బురుగు వచ్చింది కదా మేడం, పెరుగన్నం తింటే అట్లా ఎట్లా బురుగు వస్తుంది, పిల్లలకు బురుగు వచ్చింది. మరి నాకు 3 గంటలకు ఫోన్ చేసిరు గల్లెలు, ఇట్లా అయ్యింది, పిల్లలు పిలిస్తే పలుకుతలేరు, జర రా అని పిలిచిరు, మీ అక్కకు సీరియస్ ఉంది, వెళ్ళిపోయింది మీ అక్కకు హాస్పిటల్ అన్నారు. నేను వచ్చి రాగానే పిల్ల అడవిలో ఇలా వండింది, హాల్లోనే వండింది. రాంగ అడవిలోనే నేనే లేపిన. అమ్మ మధుప్రియ తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? ఆమె పాయిజన్ తీసుకుందని చెప్పి అప్పుడు ఏం చెప్పలేము మేడం. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పాను, తర్వాత చెప్తాను. నేను గజ్జర సేపు మాట్లాడినా, ఆ డాక్టర్ నువ్వు బయటికి వెళ్ళిపో నువ్వు అని అన్నాడు. బయటకు వెళ్ళిపోమంటే నేను బయటకు వచ్చేసిన. వచ్చి నేను ఇంకా మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చిన మేడం. ఇక
నేను ఫస్ట్ పాపను వచ్చి లేపిన, రాగానే లేపితే పిల్ల అప్పటికే నురుగా కక్కింది. నేను అప్పటికే భయం అయి బయటకు నేను మొత్తుకున్నా. పిల్ల చనిపోయింది, ఇక బతకలేదు పిల్ల అంటే మా ఆయన లోపల చూస్తే ఆ పిల్లలు చనిపోయారని మా ఆయన వచ్చి మొత్తుకున్నాడు. మాకైతే ఫస్ట్ అనుమానం ఏం లేకుండా మేడం, ఈ 3 నెలలు ఆమె ఎట్లా మారిందో మాకు తెలియదు మేడం. మరి ఇక మేము దగ్గర లేము. ఏం అంటే వేరే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, తన క్లాస్మేట్, పార్టీకి వెళ్తే అతనితో వెళ్ళిపోవడానికి ఇదంతా చేసిందని కూడా అంటున్నారు. వాస్తవం అంటున్నారు కానీ నాకు అదే చెప్తున్నా, ఈ 3 నెలలకి ఇద్దరికి ఏం జరిగిందో తెలియదు. ఇక మా బావ అడిగితే మా బావ నాకు తెలియదమ్మా, నాకు కూడా అంత అనుమానం రాలేదురా అన్నాడు. నిన్ను అడిగితే మా ఆయన నుండి నీకు తెలియలేదన్న, ఇంతనా నిగపెట్టలేదంటే నాకు అంత అనుమానం రాలేదురా, నా పెళ్ళమే కదా అనుకున్నా కానీ ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదు కదా అని ఆయన అంటున్నాడు. ఏం చేస్తుంది రజిత, ఏం చేస్తుంది ఆమె ఇన్ని రోజులు ఖాళీగానే ఉంటుండే మేడం, ఖాళీగానే ఉంటుండే. ఇప్పుడు 2 సంవత్సరాలు గిడ ఈ స్కూల్ ఎక్స్పీకిస్లో చేస్తుంది. 2 సంవత్సరాలు ఆమె టీచర్కి చేస్తుందంట. ఆ టీచర్ కూడా చేస్తుంది మాకు తెలియదు, జాయిన్ అయింది నాకు తెలియదు. చేస్తుంది అంటేనే వేరే వాళ్ళు అంటేనే తెలిసింది చేస్తుంది, మీ ఆర్ఎల్ డ్యూటీ చేస్తుంటే చేసుకొని బతకరిక చేసుకుంటుంది అనుకుంటున్నాం కానీ మాకు ఇట్లా చేస్తుందని మాకు తెలియదుగా మేడం. ఎంత వయసు ఉంటుందమ్మా ముగ్గురు మేడం పిల్లలు? పిల్లలక పాపకు 10 సంవత్సరాలు, బాబుకు 11, ఆయనకేమో 9 సంవత్సరాలు ఏమో అంటున్నారు. చిన్న బాబు. పిల్లలు అయితే బాగా ఉన్నోళ్ళు కదా వాళ్ళకు, పిల్లలకు సంవత్సరం తేడా మేడం వాళ్ళకి. రజిత ఈ 3 నెలల నుంచే మారింది. అంతకు ముందు కుటుంబ సభ్యులతో బాగానే ఉండేది, ఎక్కడ గొడవలు ఉండేవి కాదు అని చెప్తున్నారు. రజిత పిల్లలతో చాలా బాండింగ్, అంటే వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, తనతో మాట్లాడదాము. ఆ పిల్లలు ముగ్గురు చాలా చిన్న పిల్లలు, పాయిజన్ ఇచ్చేసి చంపేశారు. అసలు ఆ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు? తమ్ముడు చాలా మంచోళ్ళు, మా చెల్లి కూడా చాలా మంచిది, అందరు మంచోళ్ళు. రోజు స్కూల్ నుంచి వెళ్తే హాయ్ అన్న చెప్తారు అంతే. అంటే చెప్తూ ఉంటారా, అన్న నేను మంచిగా చదువుకుంటాను, ఇలా నేను మంచి ఆఫీసర్ని అవుతాను అన్న, లేకపోతే నేను మంచిగా ఇట్లా ఇంజనీరింగ్ అట్లా మాట్లాడుతూ ఉంటారా? ఆ పిల్లలు ఎట్లా యాక్టివ్గా ఉంటారు? ఇన్ని రోజుల నుంచి మేము మాట్లాడలే వాళ్ళ దగ్గర, వాళ్ళు మా దగ్గర మాట్లాడలేదు. రోజు నేను స్కూల్ నుంచి వస్తాను కాబట్టి వాళ్ళు చెప్తారు హాయ్ అన్న అంతే. ఇంకా వాళ్ళు ఏం చెప్పారు ఇట్లా నేను ఏం చదువుతాను, మంచిగా చదువుతానో వాళ్ళు ఏం చెప్పారు. అంటే ఈ మధ్య మీరు మాట్లాడుకోకపోయినప్పటికీ మీకంటే చాలా వయసులో చిన్న వాళ్ళు కాబట్టి ఆ బాండింగ్ ఉంటుంది కదా, పుట్టినప్పటి నుంచి మీ ఇంట్లోనే ఎక్కువగా ఉండుంటారు. సో ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళు? చాలా మంచిగా ఉండేవాళ్ళు, మాతో మంచిగా ఆడుకునే వాళ్ళు, చాలా ఎంజాయ్ చేస్తుంటే. చాలా మిస్ అవుతున్నా వాళ్ళని కూడా. మా పెద్దమ్మ ఎందుకు చేస్తుందో నాకు తెలియదు, అలా చాలా ఏడుపు వస్తుంది నాకు కూడా. రజిత ఆ పిల్లల్ని ముగ్గురిని కూడా పాయిజన్ ఇచ్చి చంపేసింది. కానీ ఎంత యాక్టివ్గా పిల్లలు ఉండేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే వీళ్ళ అన్నదమ్ముల మధ్య చిన్న గొడవైనప్పటి నుంచి ఒక 1 year నుంచి మాటలు లేనప్పటికీ కూడా వాళ్ళ కజిన్ అన్నయ్య ఎవరైతే ఉంటారో ఆ అన్నయ్యకి ఆ పిల్లలు హాయ్ చెప్తూ స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఎందుకు చేసింది అన్న రీజన్ ఇప్పటికీ తెలియదు. కానీ బయట మాత్రం తను వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడి తనతో ఉండాలి అని నిర్ణయించుకొని పిల్లల అడ్డుని తమ అన్న అడ్డుని భర్త అడ్డుని తొలగించడానికి ఇదంతా చేసింది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సుజాత, అమీన్పూర్.